పోక్స్కో కేసులో బండి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ రితురాజ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుండగా భగీరథ్ ను మొయినాబాద్ తరలించినట్టుగా సమాచారం. రహస్య ప్రాంతాల్లో విచారణ చేస్తారా లేదా సీన్ రీకన్స్ట్రక్షన్స్ కోసం తీసుకెళ్లారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. భగీరథ్ ను 3 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు చెర్లపల్లి జైలు నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. కుకట్పల్లి డీసీపీ రితురాజ్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగనుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై మే 8వ తేదీన భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్స్కో చట్టం కింద కేసు నమోదైంది. బాధితురాలి వాంగ్మూలం తర్వాత పోలీసులు కేసులో కఠినమైన సెక్షన్స్ ను జోడించారు. ఈ నెల 16న హైకోర్టులో మధ్యంతర రక్షణ లభించకపోవడంతో పోలీసులు భగీరథ్ ను అరెస్ట్ చేశారు. అయితే తన కుమారుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడని బండి సంజయ్ తెలిపారు. నేరం అంగీకరించిన తర్వాతే అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. అనంతరం కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, బండి భగీరథను కొద్దిసేపటి క్రితం పేట్ బషీరాబాద్ పోలీసులు మొదటి రోజు కస్టడీలోకి తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. నేరుగా చెర్లపల్లి జైలు నుంచి వైద్య పరీక్షల అనంతరం పేట్ బషీరాబాద్ పిఎస్కి తరలిస్తారని కూడా అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అతన్ని మొయినాబాద్ వైపు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మొదటి రోజు కస్టడీలో భాగంగా సీ రీకన్స్ట్రక్షన్కి సంబంధించిన విషయాలను కొంత తెలుసుకునేందుకే అటు పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా భగీరథను మొయినాబాద్ వైపు తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఇప్పటి వరకు అయితే పేట్ బషీరాబాద్ పిఎస్లోనే 3 రోజుల కస్టడీ విచారణ సాగుతున్నట్టుగా గతంలో పోలీసులు చెప్పారు. కానీ ప్రస్తుతానికి అయితే అతడి తరలింపు వ్యవహారం చూస్తే కూడా మొయినాబాద్ వైపు అతన్ని తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే బాధితురాలి 3వసారి స్టేట్మెంట్లో చాలా కీలక విషయాలు వెల్లడించడం, అతడి లొంగుబాటుకు ముందు తర్వాత కూడా స్నేహితులకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అతడి కేసుకు సంబంధించి ఆ స్నేహితులు కూడా కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్టుగా ఇప్పటికే పోలీసులు కొంత దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ 3 రోజుల కస్టడీలో భగీరథను ఏ అంశాల మీద ఇటు కస్టడీలో విచారణ తీసుకోబోతున్నారు, ఏ తరహా విచారణ చేయబోతున్నారు కూడా కొంత టాపిక్గా అన్నట్టుగా చెప్పాల్సి ఉంది. పోక్సో కేసులో కొంత సెన్సేషన్ సంబంధించిన కేసు నేపథ్యంలో కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు 3 రోజుల కస్టడీకి తీసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంది. వారం రోజులు కస్టడీ అయితే ఇటు అతన్ని నిందితుడిని కస్టడీలోకి తీసుకునేందుకు 3 రోజుల అనుమతి ఇచ్చినట్టుగా చెప్పుకునే నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే కేసుకు సంబంధించి చాలా కీలక విషయాలనే పేట్ బషీరాబాద్ పోలీసులు స్వీకరించినట్టుగా తెలుసు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కొంత దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేసింది. కుకట్పల్లి డీసీపీ రుతురాజు నేతృత్వంలో కూడా ప్రస్తుత సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 3 రోజులు కూడా భగీరథ్ వద్ద కొంత కీలక సమాచారాన్ని సేకరించే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా సమాచారం. ఇక బాధిత యువతి ఎవరైతే ఉన్నారో యువతిని ట్రాప్ చేసి ఆ తర్వాత ఆ ప్రేమ వ్యవహారాలను కూడా నడిపినట్టుగా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మైనర్ బాలిక మీద పలుమార్లు అత్యాచారం చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు కొంత సమాచారం సేకరించారు. 3వసారి కూడా బాధితుల వద్ద నుంచి కూడా కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో ఆమె ఇచ్చిన స్టేట్మెంటు వారు ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ యువతిని తీసుకెళ్లిన ప్రాంతాలకు సంబంధించి కూడా ఒకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకే మొదటి రోజు కస్టడీలో భాగంగా బండి భగీరథను మొయినాబాద్ వైపు తీసుకెళ్లినట్టుగా సమాచారం. కాబట్టి పూర్తి స్థాయిలో మొదటి రోజు ఏ అంశాలకు సంబంధించి బండి భగీరథను విచారించబోతున్నారు ఏంటన్నది కూడా తెలియాల్సి ఉంటుంది. ఇక రేపు ఎల్లుండి కూడా విచారణ ఉంది. కాబట్టి 2 రోజుల్లో చాలా కీలక విషయాలనే బండి భగీరథ నుంచి కూడా రాబట్టే ప్రయత్నం పేట్ బషీరాబాద్ పోలీసులు చేయబోతున్నట్టుగా సమాచారం. థ్యాంక్ యూ కిరణ్.